ఒక కవి జీవితాన్ని రైలుతో పోల్చారు. రైల్లో మనకి ఎంతోమంది ఆత్మీయులు, ఎన్నో మాటలు చెప్తూ స్నేహితులు మనకి పరిచయం అవుతారు. వాళ్ళు చివరి వరకు మనతో ఉంటారేమో అని మన మనసు అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చివరి వరకు ఉంటే మనకు ఎంత బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ గమ్యం రాగానే వాళ్ళు దిగిపోతారు. ఎన్నో మాటలు చెప్తారు వాళ్ళు, ఎన్నో రకాలైన మాటలు మనకు చెప్పి, కానీ మనము అన్నిటిని నమ్ముతాం. కానీ వాళ్ళ గమ్యం రాగానే వాళ్ళు దిగిపోతారు. ఏదైనా చివరి వరకు మనతో ఉండేవాళ్లే మన ఆత్మీయులు, మన బంధువులు, మన స్నేహితులు. చివరి వరకు మనతో ఆత్మీయంగా ఉండాలి, చివరి వరకు మనతో నడవాలి, చివరి వరకు మనతో ఉండేవాళ్లే. మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఏం చేసినా సరే క్షమించి, అన్కండిషనల్గా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులన్నింటినీ క్షమించి మనల్ని హక్కును చేర్చుకొని చివరి వరకే మనతో ఉండేవాళ్లే మన ప్రయాణికులు. కోపంతో దూరమైన బంధం దగ్గరవ్వచ్చేమో కానీ బాధతో దూరమైన బంధం ఎప్పటికీ దగ్గరైతే కాదు. గుర్తుపెట్టుకోండి. అవకాశం కోసం ఎదురు చూడకండి. మనసులో ఏమనిపిస్తే అదైతే చెయ్యండి. ఎప్పుడో చేద్దాంలే అని చెప్పి అనుకొని తాటయ్యొద్దు. ఎప్పుడు మీకు మంచి అనిపిస్తే, ఎప్పుడు చెయ్యాలనిపిస్తే అప్పుడు చేసేయండి. అవకాశాల కోసం, టైం కోసం అయితే ఎదురు చూడొద్దు. అలా ఎదురు చూస్తే లాస్ట్కి మీకు ఏమీ మిగలదు. మీకోసం అయితే అవకాశాలు ఆగవు. అవకాశాలు ఉన్నప్పుడే నువ్వు చేజిక్కించుకోవాల్సిన అవసరం అయితే. కాబట్టి ఇంటి బాధ్యతలు తీసుకునేవాడు రోజంతా నీ పక్కన కూర్చొని కబుర్లు అయితే చెప్పడు. రోజంతా నీ పక్కన కూర్చొని కబుర్లు చెప్పేవాడు ఇంటి బాధ్యతలు అయితే తీసుకోడు. అంతే కదా. నేను మోసపోయాను అనుకుంటున్నావు, కానీ మోసం చేసే వాడి దగ్గర నుంచి బయటపడ్డావు. ఇక నుంచి అయినా సంతోషంగా బతుకు. చెప్పుల బంధాన్ని చూస్తే ఎంత ప్రేమో, ఒకదానిపై ఒకదానికి ఎంత ప్రేమో. ఒకటి పోతుంటే ఇంకొకటి నీ వంట నేనంటూ వెళుతూ ఉంటుంది. ఎంత గొప్ప బంధమో కదా. పోరాడి ఓడినా పర్వాలేదు, కానీ నీ పోరాటం, నీపై గెలిచిన వారు ఎప్పటికీ మరిచిపోలేని పోరాటం అయితే గుర్తుండిపోవాలి వారికి. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో తప్పకుండా అప్పుడే వస్తుంది. ఏది ఎంతవరకు నీతో ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు నిన్ను వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది. నీవు తెలుసుకొని జీవించాల్సింది ఒక్కటే. నువ్వు జీవించినంతకాలం నీతో ఉన్నవారితో సంతోషంగా జీవించడమే, అంతే. ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ మనకు వచ్చినప్పుడు మనల్ని బతిమలాడి పిలిచి పంచపక్ష పరవాణాలైతే పెడతారు. అంతే కదా ఈ లోకం తీరు. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను ఒక విష జంతువునని, తాను కాటేస్తే ప్రాణం పోతుందని. కానీ మనిషికి మాత్రం అన్నీ తెలుసు. అన్నీ తెలిసి తాను చేయాల్సిందంతా చేసి బయటకు వచ్చి నీతులు మాత్రం చాలా బాగా చెప్తాడు. అవును కదా. జీవితంలో మనం కలవాల్సిన వారిని కాలం నిర్ణయిస్తుంది. మనం ఎవరితో ఉండాలో అనేది మన హృదయం నిర్ణయిస్తుంది. మనతో ఎవరు ఎంతకాలం ఉంటారు అనేది మన ప్రవర్తన అయితే నిర్ణయిస్తుంది. అవును కదా మిత్రమా. జీవితంలో ఒంటరిగా నడవటం కష్టం అనిపించవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనమే ఎలా జీవించాలో, ఎలా ధైర్యంగా బతకాలో అనేది అయితే మనకు నేర్పిస్తూ ఉంటుంది.